రేపు ఐడీహెచ్ కాలనీలో జరగాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇళ్ల ప్రారంభోత్సవం వాయిదా పడిందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రారంభోత్సవానికి 2 రోజుల తర్వాత ముహూర్తం నిర్ణయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐడీహెచ్ కాలనీలో ఇళ్లకు రంగులు వేయటం, పరిసరాల్లో చెట్లను నాటించే పనులు కూడా పూర్తి కాలేదు. ఆధునిక హంగులతో నిర్మించిన ఇళ్లు అద్భుతంగా ఉన్నాయి. మరో వారం రోజుల్లో ఈ కాలనీలోని ఇళ్లన్నీ మరింత సుందరంగా కనిపించబోతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఓవర్ టు యు చంద్రశేఖర్. పేరు వింటేనే చాలా మందికి రెంట్కి తీసుకోవాలంటే దాదాపుగా 8,000 నుంచి 12,000 వరకు ఉంటుంది. అలాగే కొనాలంటే హైటెక్ సిటీలో అయితే 85 లక్షల నుంచి 90 లక్షల వరకు, అలాగే సాధారణంగా ఉన్నటువంటి ఏరియాలో 40 లక్షల వరకు పలుకుతుంది. అలాంటి డబుల్ బెడ్రూమ్ హౌస్ని పేదలకు ఉచితంగా ఐడీహెచ్ కాలనీ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళు కట్టడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఈ యొక్క ఐడీహెచ్ కాలనీ ఉన్నటువంటి ఈ యొక్క హౌసెస్కి సంబంధించినటువంటి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే అంటే దసరా సందర్భంగా వీటిని ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే చిన్న చిన్న పనులు ఉండటం వల్ల ప్రస్తుతానికి ఆగిపోయాయి. సో దీపావళి నాటికి అందరికీ కూడా ఇల్లు చేతికి అందుతాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే కనుక సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో మనం ఇప్పుడు ఉన్నాం. సో ప్రస్తుతానికి సంబంధించినటువంటి పనులు సాగుతున్నాయి ఇక్కడ. ఆ పనులు కూడా లాను అలాగే చెట్లు మంచి ప్రకృతి ఉండే విధంగా అన్ని రకాలుగా కేసీఆర్ గారు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే నగరంలో ఉన్నటువంటి పొల్యూషన్కి అనుగుణంగా అలాంటి ఎటువంటి రోగాలకి కాలుష్యానికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క చెట్లు నాటించే పనులు కూడా చేస్తున్నారు. సో అయితే కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకుని ఈ యొక్క సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఐడీహెచ్ కాలనీలో కడుతున్నటువంటి డబుల్ బెడ్రూమ్ హౌసెస్కి మంచి స్పందన వస్తుంది. దానికి సంబంధించినటువంటి వర్కులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. సో ప్రస్తుతానికి ఆ డబుల్ బెడ్రూమ్ హౌస్ ఎలా ఉందో మనం చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక ముందుగానే ఇంట్లోపలికి వెళ్ళే ముందుగానే కరెక్ట్గా కారిడార్ ఏదో ఉంటే లోపల వెలుపల కూడా చక్కని దారి ఉంది. సో ఆ దారికి తగ్గట్టుగానే బయట పక్కనే ఒక్కొక్క హౌస్కి 12 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ 12 అపార్ట్మెంట్లకి సంబంధించి 12 కరెంటు బోర్డులు కూడా బయట పక్కనే పెట్టడం జరిగింది. సో ఆ కరెంటు బోర్డులు కూడా వాళ్ళు సపరేట్గా నెంబర్లతో సహా ఆ బోర్డులు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక ఇంటి విషయానికి వస్తే మనం ప్రస్తుతం ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం. ప్రస్తుతం లోపలికి రాగానే మనకి ముందుగా హాల్ దర్శనం ఇస్తుంది. హాల్లో కూడా ఒక 2 సోఫా సెట్లు, అలాగే టీవీ, అలాగే ఒక షోకేస్ కూడా పెట్టుకునేటువంటి ఖాళీ మనకు కనిపిస్తుంది. సో ఈ అంతా హాల్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత హాల్కు పక్కనే మనకి లోపల బెడ్రూమ్ ఒకటి ఉంది. సో హాల్కి తిన్నగా అటాచ్ ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది మనకి. సో ఈ బెడ్రూమ్లో ఖచ్చితంగా ఒక డబుల్ బెడ్ కాట్ ఏదైతే ఉందో డబుల్ కాట్ బెడ్ ఒకటి ఖచ్చితంగా వేసుకోవచ్చు. దాంతోపాటు బీరువా అలాంటివి, టీవీ లాంటి సామాన్ కూడా పెట్టుకోవచ్చు. అంత ఖాళీ ఉంది. అంతేకాకుండా చక్కగా పైన ఒక సన్ సైడ్ కూడా ఉంది. అంటే సాధారణంగా ఒక హౌస్లో ఎటువంటి సదుపాయాలు ఉండాలో ఆ సదుపాయాలన్నీ ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక అటాచ్డ్ బాత్రూమ్ అంటే డబుల్ బెడ్రూమ్ హౌస్ అనగానే సాధారణంగా 2 బాత్రూమ్లు కట్టించే అవకాశం ఉంటుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు మనకి ఒక బెడ్రూమ్ పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. దాని పక్కనే ఇంకొక బెడ్రూమ్, అంటే డబుల్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ పక్కనే ఇంకొక బాత్రూమ్ రావడం జరిగింది. సో ఆ బాత్రూమ్ పక్కనే మరలా మనకి కిచెన్ రూమ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కిచెన్కి కూడా కావాల్సినటువంటి స్పేస్ ఏర్పాటు చేశారు. అంటే కిచెన్కి తగ్గట్టుగా చక్కగా లోపల ఎటువంటి షింక్ పెట్టుకోవాలి, లేకపోతే కనుక చక్కని అలమారులు కానీ గ్యాస్ పై పెట్టుకోవడానికి కానీ ఇదంతా పెట్టుకోవడం జరిగింది. సో ఈ షింక్లో ఈ యొక్క బాత్రూమ్ పక్క నుంచి బయటికి తీసుకోవడం ఒక తలుపు, వెలుపల స్పేస్ చేసుకున్నటువంటి ఒక చక్కని వంట చేసుకునేటప్పుడు బయటికి అంటే బయట నుంచి లోపల గాలి రావడం, అలాగే వెలుతురు కోసం కిటికీ పెట్టడం, అలాగే ఇటు పక్క వెలుపల పక్క ఒక గది కూడా పెట్టి డోర్ కూడా పెట్టడం జరిగింది. సో ఇక దీంతో పాటుగా ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్, ఏంటంటే డబుల్ బెడ్రూమ్ హౌస్కి ఇంకొక బాత్రూమ్ కావాలి కాబట్టి సో దీన్ని కూడా చక్కగా లోపల ఉన్నటువంటి ప్లేస్ని సరిపడా కట్టమే కాకుండా 2 ట్యాపులతో పాటు ఒక టాయిలెట్ని కూడా అమర్చడం జరిగింది. సో అంతా కూడా ఏంటంటే సాధారణంగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పనిచేసేటువంటి ఉద్యోగం చేసేటువంటి ఎంప్లాయీకి ఎటువంటి హౌసెస్ అయితే ఉంటాయో సేమ్ అలాంటి హౌస్ని ఇక్కడ ప్రభుత్వం వీళ్ళకి చేస్తుంది. సో ఇలాంటి పని ఏంటంటే దాదాపుగా అంతకుముందు ఉన్నటువంటి హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని 2-3 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాలు టైం తీసుకుని కట్టించడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో 1 సంవత్సర కాలంలోనే పూర్తి చేయడం జరిగింది. సో ఇప్పుడు అంతేకాకుండా అన్ని హౌసెస్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. మొత్తం మీద చివరిగా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒక్కొక్కరికి పిల్లలకు సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ ఆడుకోవటానికి కానీ ఒక చిన్న పార్క్ కూడా ఏర్పాటు చేశారు. సో దాంతోపాటుగా వాటర్ ఫెసిలిటీ కూడా 3 లక్షల లీటర్లు ఉండేట్టుగా స్టోరేజ్ చేసేటువంటిగా వాటర్ కూడా ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ మొత్తం మీద కూడా వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఐడీహెచ్ కాలనీ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక చక్కని అవకాశం లాగా వీళ్ళు భావిస్తున్నారు. కేసీఆర్కి రుణపడి ఉంటామని కూడా వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో చంద్రశేఖర్, స్టూడియో, హైదరాబాద్.